హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? యాజ్ నేను కూడా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. బికాజ్ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. రీసెంట్గా మన ఛానల్ వచ్చేసి 18,000 మంది సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. సో 18,000 మంది సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. సో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉంటే ఫర్దర్గా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేటివి మీ అందరి కోసం షూట్ చేస్తూ ఉంటాను. సో లాస్ట్ వీడియోలో చెప్పిన విషయాలు మీకు కొన్ని గుర్తే ఉంటాయి. రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాకు ఇష్టమైనటువంటి కొన్ని ప్లేసెస్ తిరిగాను, వాటిని షూట్ చేశాను మీ అందరి కోసం అని చెప్పాను కదా. సో అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్లో బిగ్గెస్ట్ వాల్యూ అండ్ అలాగే బిగ్గెస్ట్ రేటింగ్ 5 స్టార్ రేటింగ్ కలిగినటువంటి హోటల్ని మీకు పరిచయం చేయబోతున్నాను. బేగంపేట ఫ్లైఓవర్కి దగ్గరలో ఉన్నటువంటి మ్యారీగోల్డ్ హోటల్. అఫ్కోర్స్ హైదరాబాద్లో ఉండే చాలా మందికి మ్యారీగోల్డ్ హోటల్ అంటే సుపరిచితురాలన్నమాట. అంత గ్రాండ్ లుక్ ఉన్నటువంటి హోటల్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. తెలిసిన వాళ్ళని కలవడానికి నేను మా అంకుల్ వెళ్ళినప్పుడు నేను సరదాగా షూట్ చేసుకున్నాను. నాకు మాత్రం పర్సనల్గా చెప్తున్నాను, హోటల్ మాత్రం చాలా బాగా నచ్చింది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా టోటల్గా చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఆ హోటల్ ఏంటి, ఆ హోటల్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, ఫుడ్ ఎలా ఉండబోతుంది, రూమ్ రెంట్స్ ఎలా ఉంటాయి, 1 డేకి వచ్చేసి రూమ్ రెంట్ ఎలా ఉంటుంది, ఎలా స్టే చేయాలి, ఎలా రూమ్ బుక్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని టోటల్గా చూడడానికి ట్రై చేయండి. లేట్ చేయకుండా ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హైదరాబాద్ గ్రీన్లాండ్ బేగంపేటలో ఉన్న మ్యారీగోల్డ్ హోటల్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రసిద్ధ 5 స్టార్ హోటల్స్లో ఇదొకటి. బేగంపేటలో ఉన్నటువంటి గ్రీన్లాండ్ రోడ్డు లలితానగర్లో ఈ మ్యారీగోల్డ్ హోటల్ ఉంటుంది. ఈ హోటల్ ఎంట్రీ వచ్చేసి డిఫరెంట్ పూల మొక్కలతో గార్డెన్ మొత్తం నింపడం అనేది జరిగిందనమాట. సో గ్రీనరీని ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఈ ప్లేస్ అనేది. మ్యారీగోల్డ్ హోటల్ ఎంట్రన్స్ అనమాట ఇది. సో ఎంట్రన్స్లోనే అదిరిపోతుంది అనమాట. ఎక్కడికి ఇంటీరియర్ డెకరేషన్స్తో లైట్ సెట్తో చూడడానికి చాలా డిఫరెంట్గా సూపర్గా ఉంటుంది ఎంట్రన్స్ అయితే. స్టార్టింగ్లో మనకి ఒక 3 ఫ్లవర్స్ డిజైన్గా చేసినవి కనిపిస్తాయి, చాలా బాగుంటాయి చూడడానికి. బట్ దూరం నుంచి చూడడానికి అవి ఎలా ఉంటాయంటే ఒక సన్నని రేకుతో తయారు చేసినటువంటి ఫ్లవర్స్ లాగా అనిపిస్తాయి. బట్ అది దేంతో తయారు చేశారనేది మాత్రం నాకు ఐడియా లేదు. అండ్ అలాగే ఆ కింద వాటర్లోంచి ఈ ఫ్లవర్స్ వచ్చినట్టుగా ఉంటుందన్నమాట. సో వాటర్ కింద స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఒక రెస్టారెంట్ అనమాట. ఈ హోటల్లో చాలా బాగుంటుంది ఫుడ్. బఫే అనేది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఫ్రీ ఉంటుంది అనమాట. మనకి అల్పాహారం అనేది ఇక్కడ ఫ్రీగా అందజేయడం అనేది జరుగుతుంది. రిసెప్షనిస్ట్ అనమాట. సో ఎవరైనా మన ఫ్రెండ్స్ ఏ రూమ్లో ఉన్నారో తెలుసుకోవాలన్నా, వేరే డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కూడా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఒక స్పెషల్ రకమైనటువంటి చాక్లెట్స్ ఉంటాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను ఒక 4-5 తీసేసుకొని జేబులో వేసేసుకున్నాను అనుకోండి. చాక్లెట్ టేస్ట్ ఎలా ఉంటుందంటే లైక్ ఆరెంజ్ అండ్ సెంట్రఫ్రెష్ టేస్ట్ ఎలా ఉంటుందో ఆ రకంగా ఉందన్నమాట. ఈ బొమ్మ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీనికి కాళ్ళు చేతులు ఉండవు, జస్ట్ తల దగ్గర నుంచి నడుము భాగం వరకే ఉంటుంది. ఒక చెక్కతో డిఫరెంట్గా చెక్కారనమాట. ట్రైబల్స్కి సంబంధించినటువంటి ఒక బొమ్మ అన్నమాట ఇది.
యాక్చువల్గా ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంది. మనకి బ్యాంబో దొరుకుతుంది కదా, మనకి బొంగు కర్రలు, వాటిని సన్నటి స్లైసెస్ లెక్క చేసి ఇలా డిజైన్ తయారు చేసినట్టున్నారు. అందులో మళ్ళీ లైట్ సెట్ చేసేసరికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ ఫ్లవర్ అయితే. కిందున్న రెస్టారెంట్ వచ్చేసి సఫాన్ సోల్ అనేసని పిలుస్తారనమాట రెస్టారెంట్ పేరు. ఈ రెస్టారెంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ని ప్రత్యేక చెఫ్లు తయారు చేయడం జరుగుతుందన్నమాట. సో రుచికరమైన వంటను ఇక్కడ వాళ్ళు మనకి అందిస్తారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో రెస్టారెంట్ కూడా చాలా బాగుంటుంది. లైక్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బుట్టలు చూసారా, వీటిని కూడా వెదురు బొంగులతో తయారు చేయడం అనేది జరిగిందనమాట. సో ట్రైబల్కి సంబంధించినటువంటి కళ అనేది ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో చాలా డిఫరెంట్గా డెకరేషన్స్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ హోటల్లో వచ్చేసి టోటల్గా 3 రెస్టారెంట్స్ అనేటివి ఉన్నాయి. డిఫరెంట్ ఫుడ్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది. సో మనకి ఇష్టమైనటువంటి ఫుడ్ని మనం ప్రిపేర్ చేసి ఇక్కడ తినవచ్చు. ఈ హోటల్లో ఎక్కడ చూసినా మన ట్రైబల్స్కి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ అనేది నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వుడ్తో తయారు చేసినవి అండ్ అలాగే ఈ బంతి పూలు విలేజ్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అన్నమాట ఇవంతా. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పూలు కూడా విలేజెస్లో దొరికేటటువంటి పూలు, బంతి పూలు అండ్ అలాగే మన కలపతో తయారు చేసినటువంటి బొంగు కర్రలతో తయారు చేసినటువంటి ఈ లైట్లలో పెట్టినటువంటి సెట్టింగ్ ఇదంతా బొంగు కర్రలతో తయారు చేస్తుంది అనమాట. సో ట్రైబల్స్ ఎక్కువగా ఇలాంటి ఐటమ్స్ని ఉపయోగిస్తూ ఉంటారనమాట. సో ఈ హోటల్ మేనేజ్మెంట్ ఎవరో కానీ చాలా తెలివిగా ఆలోచించి ఇంత అందమైనటువంటి బ్యూటిఫుల్ డెకరేషన్ అనేది చేయడం జరిగింది. ఇది హోటల్లో ఉన్నటువంటి సెకండ్ రెస్టారెంట్ అనమాట. మెకాంగ్ ఈ రెస్టారెంట్ పేరు. రెస్టారెంట్ వచ్చేసి పాన్ ఆసియా వంటకాలను ఇక్కడ అందిస్తుందన్నమాట. ఇక్కడ మీరు 7 వేరు దేశాలకు చెందినటువంటి వంటలను ఆస్వాదించవచ్చు. ఈ రెస్టారెంట్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. బట్ నేను లోపలికి వెళ్ళి అయితే షూట్ చేయడం నాకు కుదరలేదు. ఎందుకంటే క్లోజ్ టైంలో నేను షూట్ చేయడం జరిగింది కాబట్టి సో నాకు అది చూపించడం వీలు కుదరట్లేదు. ఈ చెట్టు చూసారా, మనకి ట్రైబల్స్ ఏరియాలో అండ్ అలాగే బాగా ఫారెస్ట్ ఏరియాస్లో ఇలాంటి గడ్డి మొక్కల చెట్లు అనేటివి ఉంటాయి. సో చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అండ్ అలాగే ఈ చెట్టు ఏంటో నాకైతే ఐడియా లేదు. సో ఈ రెస్టారెంట్లో బాగుందనేసి అని వేశారు. ఆల్రెడీ వీటికి చిన్న కాయలు కూడా కాశాయి. వీటిని ఏమంటారో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఆరెంజ్ని రౌండ్గా కట్ చేసి చాలా డిఫరెంట్గా ఒక గాజు సీసాలో పెట్టడం అనేది జరిగిందనమాట. సో ఎక్కువగా మనం పికిల్స్ వీటిని గాజు సీసాల్లో భద్రంగా దాస్తామన్నమాట. సో ఇందులో క్యారెట్ని కట్ చేసి అందులో లవంగాలు వేసి ఉంచారు. సో డిఫరెంట్గా అనిపిస్తుంది ఇదంతా. నేనైతే టేస్ట్ చేయలేదు, బట్ బాగుంది అనేసి మీకు చూపించాలి అన్న విధంతో షూట్ చేయడం అనేది జరిగింది. అండ్ అలాగే ఇదొక రకపు గడ్డి మొక్క చెట్టు అనమాట. సో ఫ్లవర్ చూసారా, మన లైట్ బ్రౌన్ అండ్ అలాగే వైట్ మిక్స్ అయి ఉందన్నమాట. కలరు చాలా బాగుంది. అండ్ అలాగే రెస్టారెంట్ పక్కన బార్ కూడా ఉంటుంది. సో ఈ హోటల్లో వచ్చేసి టోటల్గా 4 బార్లు అనేటివి ఉన్నాయి. సో డ్రింక్ని ఇష్టంగా తాగే వాళ్ళకి డిఫరెంట్ బ్రాండ్ సంబంధించినటువంటి డ్రింక్స్ ఇక్కడ మనకి ఆల్కహాల్ అనేది దొరుకుతుంది అనమాట.
అక్కడ చాలా రకాల బ్రాండ్ డ్రింక్స్ అనేటివి ఉన్నాయి. బట్ నాకైతే ఒక్కటి కూడా తెలియదు. ఎందుకంటే నాకు తెలిసినవి మన లోకల్లో దొరికేటి తప్ప బ్రాండ్ డ్రింక్స్ అయితే మనకు తెలియదు, మనకు అలవాట్లేదు కాబట్టి. సో వాటి గురించి మనకు అనవసరం. ఈ హోటల్లో వచ్చేసి అక్కడక్కడ మనకి డిఫరెంట్ పెయింటింగ్స్ కూడా దర్శనమిస్తూ ఉంటాయి. సో చాలా బాగుంటాయి. ఆ పెయింటింగ్స్కి వాటి వెనకాల బ్యాక్గ్రౌండ్ సంథింగ్ స్టోరీ ఉంటుంది, బట్ మనకు తెలియదు. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బుట్టలు, వీటిని కూడా చాలా డిఫరెంట్గా వెదురు బొంగులతో సంబంధించిన వాటితో అల్లడం అనేది జరిగిందనమాట. సో వాటికి కలరింగ్ అనేది ఇచ్చారు. ఆదివాసీలు ఎక్కువ శాతం వాడతారనమాట ఇలాంటి రకపు బుట్టలని. ఇక్కడ చూసారా, ఇది కూడా బొంగు కర్రకి సంబంధించినటువంటి చెక్కతో తయారు చేసినటువంటి బెంచ్ లాంటిదన్నమాట. లాస్ట్ 6th ఫ్లోర్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్ అయితే, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో స్విమ్మింగ్ని ఇష్టపడే వాళ్ళు ఎప్పుడైనా సరే వచ్చి ఇక్కడ ఫ్రీగా స్విమ్ చేయొచ్చు అనమాట. సో మనకి స్విమ్మింగ్ చేయడం అనేది రాదు కాబట్టి మనం అందులోకి వెళ్ళలేదు, బట్ మీకు చూపించాలి అన్న ఉద్దేశంతో షూట్ చేయడం అనేది జరిగింది. చాలా బాగుంది. కొంచెం ప్రజెంట్ మైండ్ ఉండి కొంచెం పీస్ఫుల్నెస్ కావాలి అనుకుంటే అక్కడ వెళ్ళి మనం కూర్చుంటే కొంచెం మైండ్ అనేది రిలాక్సేషన్ అనేది అవుతుందన్నమాట. ఇది వచ్చేసి 2nd ఫ్లోర్ అనమాట. సో చాలా బాగుంటుంది డిఫరెంట్గా. సో మనల్ని ఎవరైనా కలవడానికి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వస్తే వెయిటింగ్ హాల్ లాగా ఇక్కడ ఒక ప్లేస్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఈవినింగ్ టైంలో మన రిలాక్సేషన్ అవ్వడం కోసం ఇక్కడ ఈ ప్లేస్ అనేది బాగుంటుంది అనమాట. మనం ఫారెస్ట్కి కానీ ఏదైనా మౌంటైన్ ప్లేసెస్కి వెళ్తే చిన్న చిన్న గూడారాల్లాగా సెట్ చేసుకుంటాం చూసారా. సో అలాగా ఇక్కడ ఒక 5 గూడారాల్లాగా వేసి ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది ఆ ప్లేస్ కూడా. ఇది ఒక చిన్న రెస్టారెంట్ లాగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ కూడా మనం ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు. లైక్ నాకు ఈ ప్లేస్కి వచ్చినప్పుడు చూసినప్పుడు ఏమనిపించింది అంటే ఇద్దరు లవర్స్ కానీ లేకపోతే రీసెంట్గా మ్యారేజ్ అయిన కపుల్స్ కానీ ఇక్కడికి వచ్చి సరదాగా కూర్చొని వాళ్ళు డేట్ అనేది చేయడానికి ఈ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే చాలా ప్రెజెంట్ మైండ్ సెట్, లైటింగ్ అదంతా ఉండేసరికి నాకు అట్మాస్ఫియర్ అలా అనిపించింది అనమాట ఒక్కసారిగా. ఎవరైనా మీరు ఇష్టపడే పర్సన్స్కి ఒక స్పెషల్ అకేషన్ ప్లేస్ అనేది చూపించాలి అనుకుంటే మేబీ ఈ ప్లేస్ అనేది ట్రై చేయండి. చాలా బాగుంది ఇక్కడైతే. 3rd ఫ్లోర్లో వచ్చేసి మనకి స్పెషల్గా జిమ్ అనేది ఉంటుందన్నమాట. అట్లాస్ అనేది ఈ జిమ్ పేరు. సో ఇక్కడ మనం ఎంతసేపు అయినా సరే వ్యాయామం అనేది ఫ్రీగా చేసుకోవచ్చు. సో జిమ్ ఇష్టపడే వాళ్ళు అండ్ అలాగే మసాజ్, స్పా ఇష్టపడే వాళ్ళకి అవి 2 ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సిటీస్లో చాలామంది బాయ్స్ కాకుండా గర్ల్స్ కూడా చాలా ఇష్టంగా జిమ్కి వెళ్ళడం అనేది ఇప్పుడు రొటీన్ అయిపోతుంది అనమాట. సో ఒకప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళేదాన్ని, బట్ ఇప్పుడు చేంజ్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు కుదరట్లేదు. బట్ జిమ్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటే బాడీ అనేది ఫిట్గా ఉంటుంది, అది మంచి విషయం అనేది. బట్ దాన్ని కంటిన్యూగా చేస్తూ ఉండాలన్నమాట. సో ఒక 2 నెలలు 3 నెలలు చేసి ఆపేసామంటే మళ్ళీ మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో రెగ్యులర్గా చేసేటట్టయితే జిమ్ అనేది స్టార్ట్ చేయాలనేసి నా ఒపీనియన్. సో రిటర్న్ మళ్ళీ రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాను. సో తిరిగి ఆకలిస్తుంది, ఫుడ్ తిందాం అన్నట్టుగా. సో ఫుడ్ కూడా ఏం స్పెషల్గా తిన్నాం అనేది చూపిస్తాను. ఫుడ్ వచ్చేసి స్టార్టర్స్ అనేది తీసుకున్నాం అనమాట. 4 ఐటమ్స్, చికెన్ ఫ్రై అండ్ అలాగే ఫిష్ ఫ్రై, మష్రూమ్ ఫ్రై అండ్ ఆల్సో పన్నీర్ ఫ్రై అనమాట. సో ఈ 4 నాకు మష్రూమ్ ఫ్రై అనేది చాలా బాగా నచ్చింది, చాలా టేస్టీగా ఉంది కూడా. ఫుడ్ అయితే ఈ రెస్టారెంట్లో చాలా బాగుంది, నాకైతే హార్ట్ఫుల్గా చాలా బాగా నచ్చింది.
హోటల్కి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ అండ్ అలాగే రూమ్ బుకింగ్ ఎలా చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ అనేటివి షేర్ చేస్తాను. సో వీలుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో చూసి తెలుసుకోండి. మ్యారీగోల్డ్ హోటల్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని అదిరిపోయిందిలే హోటల్ మాత్రం. నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది అనమాట. సో మీకు కూడా నచ్చితే వీడియో ఎలా ఉంది, హోటల్ ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం నాకు ఇన్ఫామ్ చేయండి, కరెక్షన్స్ చేసుకుంటూ ఉంటాను. సో వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది చేయండి నా కోసం. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే మీ అందరి ముందు ఉంటాను. అంతవరకు కీప్ స్మైలింగ్, లవ్ యూ. దిస్ ఇస్ యువర్ చైతురావు. థ్యాంక్ యూ.